ఈరోజు చెన్నైకి వెళ్తున్నాం ఫర్ యూఎస్ వీసా కోసం ఇంటర్వ్యూకి. ఏమేమి జరిగింది చెన్నైలో, ఏమేమి చేశాను అంతా వీడియోలో నేను చూపిస్తాను. కమ్ లెట్స్ గో. హాయ్ దిష్. సో నేను ఈ వీడియో అయితే మేము చెన్నైకి దిగాము, అందరు దిగేశారు, మేము లాస్ట్ దిగాము, అప్పుడు తీసాను వీడియో. చూడండి గైస్, సీట్ ఎంత కంఫర్టబుల్గా ఉంది, రిక్లైనర్ సీట్స్ ఇవన్నీ. ఇది ఈ బోగి అనమాట, చాలా బాగుంది. ఈ సీటు మీ 36 degrees టర్న్ అవుతుంది. ముందు మా అబ్బాయి కూర్చున్నాడు, మీరు చూస్తారు చూడండి. సో ఇదే గైస్ చూడండి, 36 degrees కావాలన్నా కూర్చోవచ్చు. విండో సైడ్ చూసుకొని కూర్చోవచ్చు, లేక మీ రిలేటివ్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అటు సైడ్ ఉంటే అటు సైడ్ కూడా తిరుకొని కూర్చోవచ్చు అన్నమాట. ముందుగా మేము చెన్నైకి వందే భారత్లో వెళ్ళామన్నమాట. 2 times వెళ్ళాము. వందే భారత్లోనే ట్రావెల్ చేసాం చెన్నైకి. ఫస్ట్ వచ్చేసి బయోమెట్రిక్ వెళ్ళాను, అండ్ దెన్ నా ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. వందే భారత్ ట్రైన్ అయితే గైస్ చాలా బాగుంది, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. చాలా బాగా క్లీన్ చేస్తారు సీట్స్ కింద కూడా. అండ్ దెన్ మనం భోజనం పెడతారు కదా టేబుల్, అది కూడా చాలా నీట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంది వందే భారత్ ట్రైన్. ఫుడ్ కొంచెం ఓకే బట్ క్లీనింగ్ అంటూ సూపర్, అల్టిమేట్ అని చెప్పచ్చు. పోయిన వెంటనే 1 liter వాటర్ బాటిల్ ఇస్తారు, అండ్ దెన్ స్నాక్స్ ఇస్తారు. ఒక్కసారి మీ నైట్ కూడా ఇంకా జర్నీ చేస్తూ ఉంటే కూడా మీకు డిన్నర్ కూడా అవైలబుల్ ఉంటుంది. లేకపోతే స్నాక్స్ అంటూ గ్యారంటీ ఉంటుందన్నమాట, మేము ముందుగానే బుక్ చేసుకోవాలి అది. సో సీట్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా క్లీనింగ్, అండ్ దెన్ ఫుడ్ ఈజ్ ఓకే. అండ్ దెన్ మస్ట్ అండ్ షుడ్ చెప్పాల్సింది నేను, బాత్రూమ్ బాగా చాలా క్లీన్గా ఉంటుంది, హైజీనిక్ టాయిలెట్ అని చెప్పచ్చు. చాలా బాగా ఉంది వందే భారత్ ట్రైన్ అయితే. మాకు ఎక్స్పీరియన్స్, సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండింది, రిక్లైనర్ చైర్స్ కూడా ఉండింది. మేము ఈ కోచ్కి అండ్ దెన్ సి కోచ్కి వెళ్ళాము, చాలా బాగుంది. రెండు చోట్ల సీట్స్ చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. అండ్ దెన్ బాత్రూంలో అయితే కూడా హ్యాండ్ వాష్కి సోప్ పెట్టారు, అండ్ దెన్ హ్యాండ్ డ్రయర్ పెట్టారు. ఈ మాల్లో ఉంటుంది కదా డ్రయర్, అలాంటి డ్రయర్ పెట్టారనమాట. చాలా చాలా బాగుంది గైస్. మస్ట్ వందే భారత్ ఇస్ అల్టిమేట్. సో గైస్, వాళ్ళు ఇచ్చిన స్నాక్స్ వచ్చేసి ఈ నట్స్ అండ్ సీడ్స్ వచ్చి ఒక ప్యాకెట్, అండ్ దెన్ మిక్చర్, చిక్కీ, దెన్ ఇది టీ డిప్ టీ, దెన్ వెనెలా కేక్, దెన్ ఒక బన్న లేకపోతే వడ, ఇలాంటి మసాలా వడ అనమాట. ఇది స్నాక్స్ వందే భారత్లో. మేము ఇక్కడ పార్క్ ఎలెన్జా అనే హోటల్లో దిగాము, చాలా బాగుంది. మేము ఆల్రెడీ ఇక్కడ 4 times వచ్చాము, చాలా చాలా బాగుంది హోటల్. ఈ హోటల్ ఎక్కడుంది ఎంత మీకు ఈ డిస్క్రిప్షన్లో పెడతానమాట. అండ్ దెన్ ఈరోజు వీసా బయోమెట్రిక్ వచ్చాము. పోయిన వీక్ బయోమెట్రిక్ చాలా బాగా అయింది. ఈ హోటల్ ఏమంటా అంటే, ఈ హోటల్ పార్క్ ఎలెన్జా హోటల్ నుంచి బయోమెట్రిక్కి చాలా వాకబుల్ డిస్టెన్స్, మేబీ 5 minutes వాక్ ఏమో అంతే. అండ్ దెన్ ఇక్కడ నుంచి వీసా కూడా మేబీ మీరు ఆటో కానీ క్యాబ్ కానీ చేయొచ్చు. సో చాలా బాగుంది గైస్ ఈ హోటల్. అన్నీ నా రూమ్ టూర్, హోటల్ రూమ్ టూర్ అంతా ఈ వీడియోలో మీకు చూపిస్తానమాట. సో వీసాకి ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి వీసాకి వెళ్ళాను, వీసా అప్రూవ్ అయింది నాది. సో గైస్, నేను చెప్పాను కదా 3rd floorలో డైరెక్టర్ వాళ్ళు దిగే రూమ్ అనమాట ఇది అని. ఆ రూమే ఇది ఎంటర్ అవ్వగానే లైక్ సిట్టింగ్ ఏరియా అనమాట. టీవీ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు తీసేశారు, కొంచెం అయిందంటే టీవీ ప్రాబ్లం అయిందని తీశారు. ఇక్కడ ఉంటుంది టీవీ, సిట్టింగ్ ఏరియా లైక్ ఎంటర్ అవ్వగానే. అండ్ దెన్ ఈ రూమ్ మళ్ళీ ఇంకొక డోర్ ఉంది. ఇక్కడ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మీకు లగేజెస్ పెట్టుకోవడానికి, అండ్ దెన్ కాఫీ, టీ, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి వగేరా. అండ్ దెన్ ఇక్కడ సీట్ కూర్చొని మేకప్ చేసుకోవడానికి, అండ్ దెన్ ఫుల్ మిర్రర్ అనమాట. మేబీ 6-7 feet ఉంటుంది, ఫుల్ టాప్ నుంచి బాటమ్ దాకా ఫుల్ మిర్రర్ అనమాట. అండ్ దెన్ మీకు రైట్ సైడ్లో బెడ్, అక్కడ కూర్చోవడానికి, అటు సైడ్ నార్మల్ విండో అంతే. చెప్పాను కదా బాత్ టబ్ ఉందని, బాత్ టబ్ ఇది బాత్రూమ్ లోపలే బాత్ టబ్ ఉంది. సో గైస్, ఇది బాత్ టబ్.
అండ్ దెన్ నా కొడుకు ఆల్రెడీ నేను బాత్టబ్లో పోవాలి, నేను ఎంజాయ్ చేయాలి అని అంటున్నాడు. అండ్ దెన్ షవర్, ఇట్స్ సింక్. దిస్ ఈజ్ నేను 5th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. చూడండి గైస్, ఇదే స్విమ్మింగ్ పూల్. ఇక్కడ నుంచి ఆ ఎండ్కి వెళ్ళినారంటే మీ హోల్ సిటీ చూడొచ్చు అనమాట. నేను పోలేదు 2 times 4 times వెళ్ళాను. 4 times కూడా స్విమ్మింగ్ పూల్ పోలేదు. చాలా హీట్ ఉన్నింది అక్కడ. అయితే చూడండి, కూర్చోవడానికి కూడా మెయిన్ మీకు షెల్టర్ ఏమీ లేదు. మీరు రైట్ సైడ్ చూడండి. హలో, గుడ్ మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఇక్కడ కుకుంబర్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్, అండ్ దెన్ కార్న్ఫ్లెక్స్ అన్ని రకాలది, చాక్లెట్, స్ట్రాబెర్రీ, కార్న్ అండ్ వీట్ ఫ్లెక్స్ ఉంది. అండ్ దెన్ కాఫీ, హాట్ మిల్క్ అండ్ టీ ఉంది. దిస్ ఇస్ ఫర్ బ్రెడ్. అండ్ దెన్ కోకోనట్ సేవ్ అంట. సో చాలా బాగుంది టేస్ట్. అండ్ దెన్ ఆలూ భుజియా, బజ్జీ, దెన్ పూరి, మైసూర్ బోండా అంట. ఇప్పుడు హాట్గా ఉంది. ఇట్స్ సో యమ్మ. అండ్ దెన్ గీ పొంగల్, అండ్ దెన్ దోశ అండ్ స్టీమ్ ఇడ్లీ, అండ్ దెన్ సాంబార్, 3 varieties చట్నీ ఉన్నాయి. కేసరి ఉంది. స్వీట్ ఎవరు స్వీట్ ఇష్టపడతారో వాళ్ళకి. అండ్ దెన్ సేమియా ఉంది. దీనికి మనం ఏమైనా వేసుకొని తినవచ్చు. సాంబార్ అయినా ఏమైనా, చిన్న మసాలా, వెజ్ కూర్మా ఉంది. వెజ్ కూర్మా అంటే హాసమ్ గైస్. అండ్ దెన్ ఓట్స్, హర్బ్ పొటాటో వెజ్జెస్ ఉన్నాయి. అండ్ దెన్ గ్రిల్డ్ టమాటో, బాయిల్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. సో మేము చెన్నైకి బయోమెట్రిక్కి అందరినీ యూఎస్ వీసాకి వెళ్ళినప్పుడు మేము 2 సార్లు పార్క్ ఎలెన్జా హోటల్లోనే దిగామన్నమాట. పార్క్ ఎలెన్జా హోటల్ చాలా బాగుంది. 5th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. రూమ్స్ చాలా బాగున్నాయి. వెల్ మెయింటైన్, చాలా బాగుంది. ఇంకా మేము యాక్చువల్లీ ఎలా ఉన్నామంటే, రేపు బయోమెట్రిక్ అయితే ఈరోజు ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసి నైట్ అక్కడికి పోయి హాల్ట్ అయ్యి మా సెట్ రోజు బయోమెట్రిక్ అయ్యి వందే భారత్ ట్రైన్ వాపస్ వచ్చామన్నమాట. సో అలా ఉన్నాము. సో మెనీ డేస్ బికాస్ మా పిల్లలకి ఎగ్జామ్ ఉంది అందుకని. అండ్ దెన్ రూమ్స్ చాలా బాగుంది. బయోమెట్రిక్ అయితే పార్క్ ఎలెన్జా నుంచి వాకబుల్ డిస్టెన్సే, మేబీ 1.5 kilometer ఉండొచ్చేమో అంతే, లైక్ 20-25 minutes మాకు అంతే. చాలా దగ్గర. మీరు పార్క్ ఎలెన్జా హోటల్ తీసుకుంటే చాలా బాగుంది గైస్. అండ్ దెన్ అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. రూమ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అండ్ దెన్ మేము ఒకసారి బయోమెట్రిక్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీకు చూసే ఉంటారు నా ప్రొఫైల్లో. ఒక్కసారి ఆల్రెడీ పోయి వచ్చాము మేము. మాది ఒకసారి వీసా రిజెక్ట్ అయ్యింది. అది కూడా ఎందుకని మీకు చెప్పాను. అప్పుడు కూడా మేము పార్క్ ఎలెన్జాలోనే ఉన్నామన్నమాట. సో వాళ్ళని అడిగిన దానికి మాకు కొంచెం లగ్జరీ రూమ్ ఇచ్చారు. అదే డైరెక్టర్ వాళ్ళు అక్కడ చాలా షూటింగ్ అవుతుంది ఆ హోటల్లో. సో డైరెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ రూమ్ ఇస్తారన్నమాట. అది 3rd ఫ్లోర్లో ఉంది ఆ రూము. ఆ రూమ్ అయితే చాలా బాగుంది. అన్ని రూమ్స్ చాలా బాగున్నాయి. బట్ ఆ రూమ్ కొంచెం ఏమంటారు, లగ్జరీగా ఉంది. చాలా బాగుంది. మా కొడుకు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. బాత్ టబ్ ఉంది. అంతేకాకుండా 5th ఫ్లోర్ స్విమ్మింగ్ పూల్ ఉంది. చాలా బాగుంది, కనిపిస్తుంది వ్యూ అంతా. చాలా బాగుంది గైస్. మీరు మస్ట్ అండ్ షుడ్ మీ పార్క్ ఎలెన్జా ఒకసారి విజిట్ కడు పోయే హాల్ట్కి చాలా బాగుంటుంది. ప్లీజ్ క్యాన్ గో. ఒకవేళ బయోమెట్రిక్ అయితే మేము వాక్ చేసుకుని వెళ్ళాము పార్క్ ఎలెన్జా నుంచి. బయోమెట్రిక్ అయితే చాలా క్యూ లేదు, రష్ లేదు. ఇలా పోయి 20 minutes we came back. యాక్చువల్గా 9:30కి ఉన్నింది నా అపాయింట్మెంట్. మేము 9కి అక్కడ ఉందాము, క్యూ ఉంటుంది అనుకున్నాను. 9కి నేను లోపలికి వెళ్ళిపోయాను. 9:30కి నేను రూమ్లో ఉన్నాను ఆల్రెడీ. సో అంత ఫాస్ట్గా అయిపోయింది బయోమెట్రిక్. చాలా ఎక్కువ జనాలు లేరు. అండ్ దెన్ ఇంటర్వ్యూకి వస్తే, ఇంటర్వ్యూలో కొంచెం రష్ ఉన్నింది. మాకు అపాయింట్మెంట్ ఉంది 9:30కి, మేము 9:45కి వెళ్ళామన్నమాట. లోపల కూడా చాలా రష్ ఉన్నింది. అండ్ దెన్ మేము బయటకు వచ్చే లోపల ఇట్స్ ఆల్రెడీ 11:30 అనుకుంటా. అండ్ దెన్ మా వీసా అయింది, బట్ ఫ్లైయింగ్
ఇదే టీ నగర్ రోడ్ షాపింగ్కి వచ్చామన్నమాట. చూడండి ఇలా లైక్ ఇయర్ రింగ్స్, ఇలా చైన్స్ అలాంటి ఏమైనా తీసుకుందాం అనుకున్నా. Hope you like my video. Please like, share, comment, subscribe. Don't forget the bell icon. Until then, take care. Bye bye.